చూడండి, గారెలు ఏంటంటే ఇంత అందంగా రావడానికి కారణం నేను పప్పులో మరమరాలు వేసాను కదా. ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మొత్తం వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గారెలు వేసుకుందామండి. ఇక పప్పు, మినపప్పు వేసుకున్నాను మిక్సీలోను. అందులో గారెలు స్మూత్గా రావాలంటే నేను చూడండి మరమరాలు వేస్తున్నాను. కొన్ని మరమరాలు, ఇంకో వాయికి 2 వాయిలు వస్తాయి. ఈ మరమరాలు వేసి మిక్సీ పట్టుకుంటే గుల్లగా చక్కగా వస్తాయి అన్నమాట, స్మూత్గా. అందుకని నేను ఇవి వేస్తున్నాను. ఇది మిక్సీ పట్టాక తర్వాత చూపిస్తాను. చూడండి, గారెల పిండి రుబ్బేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసాను. ఇవి వేస్తాను. ప్రక్కన కొంచెం పాకం కూడా పెడుతున్నాను. ఈ గ్లాసుతో 2 గ్లాసులు షుగర్ వేసాను, 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇది పక్కనే మరుగుతుంది. ఇందులో స్వీట్ గారెలు వేసుకుంటాము. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను, మామూలు గారెలు వేస్తాను. ఇది మొత్తం ఇలా అండి, ఇలా చూడండి. అంటే ఇవి వేసినప్పుడు ఇవి చాలా స్మూత్గా వస్తాయి. దాన్ని బట్టి నేను పాకంలో కూడా వేయాలనుకున్నాను, వేస్తాను. ఇలా మనం ఒకసారి 2 రకాలు వేసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్గా తింటారు అందరూను. ఇదిగో చూడండి, నేను చేతితోనే వేస్తున్నాను గారెలు. ఇలా మనం వేసేసుకుంటే చక్కగా వస్తాయి, స్మూత్గా, నీట్గా. కవర్ అది ఏం అక్కర్లేదు. అంటే అలవాటు లేకపోతే కవర్ పెట్టుకోవాలా, లేకపోతే అలా చేతితో వేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, పెనం మీద నుంచి తీసి ఈ పాకంలో ఇలా వేసేస్తున్నాను. ఇవి ఒక 2 నిమిషాల నుంచి మనం గిన్నెలో తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలా పాకం చక్కగా పీల్చేస్తుంది. ఇదిగో చూడండి, గారెలు రెడీ అయిపోయి. ఇవి మామూలు గారెలు, ఇక్కడ పాకం గారెలు. ఇప్పుడు మనం వడ్డించుకునేటప్పుడు ఇవి పక్కకు పెట్టుకొని ఇక పాకం గారెలు ఒక 4 మామూలు గారెలు మనం వడ్డించుకోవచ్చు. చూడండి, ఇలా ఇచ్చేస్తే చక్కగా తింటారు. ఇక్కడ చట్నీ, ఏదైనా చట్నీ వేసుకోవచ్చు, లేకపోతే కర్రీ అన్నా నంచుకోవచ్చు. ఇది చూడండి, పాకం గారి అంత చక్కగా క్రిస్పీగా లోపలికి వరకు వెళ్ళేవి. అలా మేము వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓకేనా అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ఇలా మీరు వేసుకొని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.